నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. నేడు మే 31 ప్రపంచ వ్యతిరేక పొగాకు దినోత్సవం సందర్భంగా ఒక వ్యక్తి చాలా రోజుల నుంచి వెళ్ళి పొగాకు వాడకూడదు, స్మోకింగ్ ఇలాంటివి ఏవి కూడా వాడొద్దని కూడా ఒక 22 ఏళ్ల నుంచి వెళ్ళి ఒక ఉద్యమంలా ఆయన ప్రతి ఒక్కరికి కూడా స్మోక్ చేసే వాళ్ళకు చెప్తూనే ఉన్నారు. ఆయనే మార్చిన రఘునందన్ గారు. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఈరోజు వరల్డ్స్ నో టొబాకో డే సందర్భంగా ఆయనతో ఒక చిన్న స్పెషల్ చిట్చాట్. నమస్తే సార్. నమస్కారం. దిశ ప్రేక్షకులకు మీ మాచరణ రఘునందన్ సవినయ వినమ్ర నమస్కారాలు. సార్, ప్రధానంగా ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే కంప్లీట్గా దాదాపు మేము విన్నది ఏంటంటే ఒక 22 ఏళ్ల నుంచి కూడా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కూడా తెలుస్తుంది. అసలు ఎందుకు అంటే ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే మీకు ఆల్మోస్ట్ మీరు వృత్తిరీత్యా మాకు తెలుసు, బట్ అయినా కానీ ఒక వైద్యులు కాకుండా వైద్యులు లెక్క దీన్ని ఇంతగానం చేయడానికి కారణం ఏంటి సార్ అసలు? ఇప్పుడు స్నేహితుడు అనే పదం నిర్వచనం ఏంటంటే హితవు చెప్పేవాడు అని అర్థం. పురోహితుడు అంటే పురానికి హితవు కోసం పనిచేసేవాడు పురోహితుడు ఎట్టయితాడు. స్నేహితుడు అంటే స్నేహితునికి హితవు చెప్పాలి. చెడిపోకురా అని చెప్పనవసరం లేదు, కానీ చెడిపోతున్నోనికి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అందులోనే ఉంది ఆ పదంలోనే స్నేహితుడు, హితవు చెప్పేవాడు. ఇప్పుడు స్నేహం వల్ల ఇప్పుడు మా ఫాదర్ పేరు మాచన అభిమన్యు. ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన ఫ్రెండ్ ఏమి చెప్పేవాడంటే మా ఫాదర్ పేరు అభిమన్యు మాది మేడ్చల్ జిల్లా కేశవరం గ్రామం. అక్కడ మాకు చిన్న పిండిగిరిని ఉండేది. అక్కడ మా నాన్న ఎంతసేపు ఆ పిండిగిరిలో ఉంటే అభిమన్యు నువ్వు ఇక్కడే ఉంటే ఇలాగే ఉండిపోతావు అని చెప్పేసి అప్పట్లోనే 1970s మా ఫాదర్ చేత టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్ అయితే చేసిన. అంటే ఒక స్నేహితుడిగా ఒక వ్యక్తి అభివృద్ధిని కాంక్షించేవాడు, ఒక వ్యక్తిని సన్మార్గంలో పయనం చేసేవాడు స్నేహితుడు. అట్లా నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కూడా దీక్షితుడు అనే వ్యక్తి నాకు పరిచయం అయింది ఇంటర్మీడియట్లో. అప్పటిదాకా నాకు ఫ్రెండ్షిప్ అనేది పెద్దగా దాని ఎఫెక్ట్ తెలియదు. అయితే ఇంటర్మీడియట్లో 2 ఇయర్స్లో ఏమైందంటే ఈ దీక్షితుడు అనే వ్యక్తి పరిచయం అయ్యి నాకు అప్పుడు ఎంత అంటే నాకు జేబులో బస్ పాస్ తప్ప ఇంక 5 రూపాయలు తప్ప ఏమి ఉండకపోతుండే. ఒకరోజు ఆకస్మికంగా కాలేజీలో ఈరోజు సాయంత్రం లోపల కాలేజ్ ఫీజు 500 కట్టాలి అనుకున్నప్పుడు ఏం తోచలేని పరిస్థితి. కట్టకపోతే హాల్ టికెట్ రాదు, అసలు కట్టాల్సిందే. ఆ టైంలో ఏం చేసినా ఇక కొంచెం లంచ్ కూడా పోనీకి రాకుండా దిగాలు ఉన్న టైంలో మా ఫ్రెండ్ ఎందుకు ఆ డబ్బుల గురించి ఎందుకు టెన్షన్ పడతావు, నేను కడతానులే అని చెప్పేసి ఆ టైంలో మామూలుగా 10 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేటోళ్ళే అరుదు. అటువంటి తన దగ్గర ఉన్న 500 రూపాయలు ఇచ్చేసి టెన్షన్ పోగొట్టేసి, అంటే నాకు అతనిలో అంత మంచి వ్యక్తి కదా, అంత మంచి వ్యక్తిలో కూడా అప్పట్లోనే ఈ 2 బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి, స్మోకింగ్ ప్లస్ చూయింగ్ టొబాకో. ఈ 2 బ్యాడ్ హ్యాబిట్స్ కోసమని ఎవ్రీడే కంపల్సరీ కాలేజీకి రాగానే దీక్షితులు ప్లీజ్ స్మోకింగ్ మానేరా, దీక్షితులు ప్లీజ్ టొబాకో నమ్మడం మానేరా అని చాలా ప్రాధేయపడేవాడిని, ప్రార్థించేవాడిని. ఎందుకంటే ద బెస్ట్ క్వాలిటీ ఇన్ ద హార్ట్. కానీ ఆ 2 డబ్బు లేక ఉండడం వల్ల కొంచెం లావిష్గా వెళ్ళిపోయేవాడు. అయినప్పటికీ కూడా చాలా బతిమాడేవాడిని. నా లైఫ్లో నేను చూసిన ద బెస్ట్ ఫ్రెండ్స్లు అంటే అతను ఒక్కడు. ఆయన ఈ టొబాకో బారిన పడి తర్వాత తదనంతర కాలంలో క్యాన్సర్ బారిన పడి మరణించడం వల్ల అతను చనిపోయే ముందు చిన్న ప్రతిజ్ఞ తీసుకోడు. నాకు చెప్పినా నేను వినలేదు, నా టైం అయిపోయింది. సో నాకు చెప్పినట్టుగా ముందు నీ ప్రయాణంలో, నీ జీవిత ప్రయాణంలో ఎంతమందికి వీలైతే అంతమందికి ఒక మాట చెప్పిన వాళ్ళు నిజంగా వింటే మారుతారు, వినకపోతే అది వాళ్ళ స్వయంకృత అపరాధం. సో అయితే దీని మీద దాదాపు అంటే మీరు పిఎంకి ఓ లేఖ రాశారన్నారు, రాష్ట్రపతి దాకా కూడా తీసుకెళ్తానన్నారు. సో ఏంటి సార్ ఆ ఇష్యూ ఏంటి అసలుకి? ఇప్పుడు ఇది 2026 కదా, 2025 అక్టోబర్లో స్వయాన దేశ ప్రధాని ఏం చేశాడంటే ఎంతసేపు పొగాకు నియంత్రణ, నో స్మోకింగ్ అని మనం చెప్పే బదులు సో విద్యార్థుల్లో ప్లస్ యూత్లో అవేర్నెస్ రావాలని చెప్పేసి 60 రోజుల పాటు ఒక ప్రధాన ప్రచార కార్యక్రమాన్ని స్వీకరించారు వాళ్ళు. అంటే TYFI టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ అని చెప్పేసి యువతను ప్లస్ విద్యార్థులను అందులో భాగస్వామ్యం చేసి స్వచ్ఛంద సంస్థలను ప్లస్ కళాశాలలను ప్లస్ రకరకాల అధికార వ్యవస్థలన్నింటినీ అందులో మమేకం చేసేసి
విద్యార్థి దశగా ఉన్నప్పటి నుంచి 10th క్లాస్, ఇంటర్మీడియట్, లేకపోతే డిగ్రీ ఈ టైంలో ఉన్నప్పుడే పొగాకు వల్ల వచ్చే అనర్థాలు, స్మోకింగ్ వల్ల కలిగే అనర్థాలు, వీటన్నిటితో పాటుగా ముందు వాటిని ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రతిరోజు చెప్పాలంటే కుదరని పని. అటువంటప్పుడు స్టూడెంట్స్లోనే అవేర్నెస్ వచ్చింది అనుకోండి, వీ షుడ్ బైకాట్ టొబాకో ప్రొడక్ట్స్ అని. అటువంటప్పుడు ఏం చేస్తారంటే విద్యార్థి శక్తికి ఉన్నంత శక్తి ఎక్కడ లేదు. స్టూడెంట్ పవర్ అనేది అంత అల్టిమేట్ పవర్ అది. సో ఆయన ప్రధానమంత్రి ఏం చేసిండంటే ఓపెన్ కాల్ ఇచ్చేసిండు. విద్యార్థులు, యువత ఒక 60 రోజులతో పాటు టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ అని పెట్టేసేసి మొత్తం ఎవ్రీడే రకరకాల వ్యక్తులను, రకరకాల మంత్రులను, అధికారులను అందులో భాగస్వామ్యం చేసి పడేసేసి పొగాకు ఏ రకంగా ప్రమాదకరము, స్మోకింగ్ చేస్తే ఎటువంటి ప్రమాదం వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, టీబీ, ఇవన్నిటిని కూడా విద్యార్థులకు సరళంగా విపులంగా వివరించేసి వాళ్ళతోనే ఒక ఉద్యమం తిరిగా చేయించినమాట. దానికి స్పెషల్గా 60 days ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. అది చాలా హర్షదాయకమైన ఎందుకంటే సాక్షాత్తు ప్రధానే దేశాన్ని పొగాకు రహిత భారతదేశంగా చేయాలని దృఢ సంకల్పంతో, ఇది కేవలం ఏ ఒక్కరితో అయ్యే పని కాదు. ఒక విద్యార్థి శక్తికి, యువశక్తికి వాళ్ళకి దేశాన్ని ఒక పొగాకు రహిత దేశంగా మార్చే శక్తి ఉందని చెప్పేసి వాళ్ళతోనే చేయించిండు. అది దాదాపు సక్సెస్ అయింది. అయితే ఇందులో బాగా ఏంటంటే ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇంతమంది యువశక్తి విద్యార్థులు ఇంతమంది దీనిలో పార్టిసిపేట్ అయ్యారు కదా, అయితే ఈ దిశగా ఇంతమంది వ్యక్తులు మాకు నో స్మోకింగ్ కానీ లేకపోతే నో టొబాకో అని చెప్పేసి గొంతెత్తి చెప్తా ఉన్నారు. కానీ ఈ దిశగా ప్రభుత్వ వ్యవస్థలు అంటే ఏవైతే వైద్య ఆరోగ్య శాఖలు ఉన్నాయో లేకపోతే ఇంకా ఎన్జిఓస్ ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడగడానికి సుప్రీంకోర్టుని ఏం చేసిన అంటే, ఇప్పుడు కూడా చాలా చోట్ల కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర మంచి స్టూడెంట్స్ వాళ్ళు స్కూల్కి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు సరదాగా వాళ్ళు వీళ్ళ దోస్తుల మాట వినేసి సిగరెట్ తాగుతున్నారు, ప్లస్ గుట్కా కూడా హ్యాబిట్ అవుతారు. ఇది నేను స్వయంగా గమనించిన చాలా చోట్ల. అయితే ఇది ఇట్లయితే కుదరని పని అని చెప్పేసి డైరెక్ట్ సుప్రీంకోర్టుకి ఒక లేఖ రాశాను అనమాట. సార్, దయచేసి ఈ స్కూల్స్, కాలేజ్ దగ్గర అంతటా ప్రపంచమంతటా ఒకటిసారిగా వాడడం అంటే పెద్ద కష్టము. కనీసం స్కూల్స్, కాలేజ్ దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లూజ్ సిగరెట్స్ అమ్మొద్దు, ప్లస్ టొబాకో ప్రొడక్ట్స్ కూడా అమ్మొద్దు. ఈ దిశగా ఏమైనా గట్టి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ 31st May ఈరోజు కంటే ముందు 15 days బ్యాక్ సుప్రీంకోర్టుకు లేఖ రాశారనమాట. ఆ దృష్టం బాగుండి వాళ్ళ లేఖను ప్రాధాన్య క్రమంలో పరిగణలోకి తీసుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనమేజంగా స్వీకరించారనమాట. అది ఫస్ట్ టైం సుప్రీంకోర్టుకు అంటే నాకు వైద్యంతో సంబంధం లేదు, ఆరోగ్యంతో సంబంధం లేదు, అయినప్పటికీ కూడా ఎంతోమంది యూత్ స్టూడెంట్స్ వాళ్ళు ఏదో సరదాగా హీరోలకి ఫీల్ అయిపోయి అని దాక్కుంటా స్టైల్ ఫీల్ అయిపోయి, అది ఎవరు తల్లిదండ్రులు పరిశీలించే పరిస్థితి లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. పోనీ నువ్వు సిగరెట్ తాగుతుంటే నేను చూసినామంటే ఇంకెక్కువ తాగుతాడు. మళ్ళీ తల్లిదండ్రులు గమనించారంటే ఎట్లాగో తల్లిదండ్రులు తెలిసింది కాబట్టి ఇంకెక్కువ తాగుతాడు. అందుకోసమని కనీసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారము అటు ఏదైనా అన్ని శాఖలు కలిపేసాయి. ఎట్టి పరిస్థితుల్లో స్కూల్స్ చుట్టుపక్కల ఎక్కడ కూడా పాన్ డబ్బాలలో, కిరాణా స్టోర్స్లో ఎక్కడ కూడా లూజ్ సిగరెట్ సీడ్స్ లేకపోతే గుట్కా సీడ్స్ ఇవి ఉండకుండా చేస్తారన్న ఒక ఆంబిషన్తో, ఆశతోని సుప్రీంకోర్టుకు లేఖ రాయడం జరిగింది. అయితే ఇప్పటివరకు దాదాపు మీరు ఎంతో మందిని కలవడం జరిగింది. దాదాపు 5,000 కిలోమీటర్ ట్రావెల్ చేశారు, 500 గ్రామాలలో పర్యటించారు. అంటే ఇప్పుడు సిగరెట్ కానీ లేకపోతే ఇలాంటివి తాగితే క్యాన్సర్కి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. సో ఎంతమందిని మార్చారంటే ఏం చెప్తారు సార్ అసలు? ఇప్పుడు నా ఈ ఉద్యోగంతో పాటు ఉద్యమ పదంలో నేను ప్రయాణిస్తున్నప్పుడు ఇదివరకు వేరే ఇంటర్వ్యూలో కూడా మా పాత్రికేయ మిత్రులు అడిగారు, ఈ సంఖ్య ఎంత అంటే, ఇప్పుడు నేను సమాజంలో పరిణామం కోసం ప్రయాణిస్తున్నా. ఈ పరిణామ క్రమంలో నాకు క్వాంటిటీ ఎంత అని చూసుకుంటే, ఇప్పుడు నేను ఒక రోజు ఒక 10 మందిని కలిసిన, 10 మంది సిగరెట్ తాగుతుంటే సిగరెట్ తాగడం అవసరమా అని అడుగుతున్నా. ఇప్పుడు అందరి పేరు నోట్ చేసుకొని, ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని, నువ్వు సిగరెట్ మానేసినావా, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని నోట్ చేసుకుంటూ పోతే ఇక పెద్ద ఇంత గ్రంథం తయారవుతుంది. అంటే నాకు కావాల్సిన పరిణామం. ఇప్పుడు ఇక పరిమాణం చూసుకుంటే పోయినానుకో, బాబు నువ్వు ఫోన్ బాగా ఇష్టం అని అడుగుకుంటే పోతే ఎంతమంది చూడాలి. ఇప్పుడు నాకు ఇక్కడ కావాల్సిన క్వాంటిటీ కాదు, ఎవల్యూషన్. ఒక సమాజంలోనే ఒక విప్లవం రావాలి.
దాదాపు ఒక 5 ఇయర్స్ స్పాన్లో 5000 విలేజెస్ విజిట్ చేసిన. 5000 విలేజెస్ అంటే 2 వీలర్ మీద రాసుకున్నాను అనమాట. స్మోకింగ్ కిల్స్ 5000. ఎంతమంది వీలైతే అంతమంది. కొంతమందికి సెల్ ఫోన్స్ ఉన్న వాళ్ళ ఫోన్ నెంబర్ నేను ఇచ్చిన, వాళ్ళ నెంబర్ నేను తీసుకోలేదు. నాకే ఫోన్ చేసి మీకు ఏమైనా సమస్యలు వస్తే నాకు చెప్పండి అని చెప్పేసి వాళ్ళ నెంబర్ ఇక్కడ తీసుకోలేదు. కొంతమంది పేరు చెప్పలేదు వాళ్ళు, ఎందుకు మాకు ఉన్న అలవాటు ఉన్నది చెప్పడం ఎందుకని. అట్లా చాలామందికి. అందులో ఇంకోటి ఏంటంటే నాకు 2024లో పంజాబ్లో ఉంది రిసోర్స్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్. వాళ్ళు ఏం చేస్తుంటే దక్షిణ భారతదేశంలోనే ఫస్ట్ టైం ఒక వ్యక్తికి పూర్తి ఉచిత ఈ స్కాలర్షిప్తోనే కోర్స్ ఇచ్చారనమాట ఈ టొబాకో కంట్రోల్ మీద. టొబాకో కంట్రోల్ అంటే దాని అవసరం ఏంది, ఏ రకంగా టొబాకో బేసిక్ కోర్స్ ఇన్ టొబాకో కంట్రోల్ వల్ల ఏ రకంగా మనం మార్చొచ్చు. ఇప్పుడు ఓకే ఎంబీబీఎస్ చేస్తేనే వైద్యుడు అవుతట్లేదు అంటారు చాలామంది అడుగుతారు. ఈ టొబాకో కంట్రోల్ మీద పోతున్నావు, నీకు ఏం తెలుసు అని పోతున్నావు అంటే, నేను దీనికోసం అని స్పెషల్ నైట్ 12 దాకా కూర్చొని ఆ కోర్స్ పర్సూ చేశాను అనమాట. దానిలో మొత్తం క్లియర్గా ఇప్పుడు టొబాకో వల్ల, స్మోకింగ్ వల్ల బాడీలో ఏమేమి మార్పులు వస్తాయి, అప్పటిదాకా గట్టిగా ఉన్న మనిషి స్మోకింగ్ వల్ల కానీ టొబాకో వల్ల కానీ ఏం ప్రమాదంలో పోతాడు, స్మోకింగ్ లోపలికి పోయినాక ఎట్లా రియాక్ట్ అవుతుంది, బాడీ మెటబాలిజం అంతా ఎట్లా మొత్తం దుర్భరం చేసి పడేస్తుంది, ఇవన్నీ ఆ కోర్సు నేర్పించారు. సో వాళ్ళు కూడా అసలు ఏమాత్రం డబ్బులు ఆశించకుండానే కోర్సు నేర్పించారు అనమాట. తర్వాత మళ్ళీ ఆ ప్రాధాన్య క్రమంలోనే మళ్ళీ అక్కడే ఉంది పంజాబ్లో, దాన్ని ఏమంటారు స్ట్రాటజిక్ మన SGPR అని, స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్. వాళ్ళు ఏం చేశారంటే మొన్న 15 ఆగస్టు 2025లో దేశం మొత్తం మీద ఈ పొగాకు నియంత్రణ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరి జాబితా స్వీకరించేసి 1000 మంది అప్లై చేస్తే 100 మందిని సెలెక్ట్ చేసినారు. ఆ 100 మందిలో దక్షిణ భారతదేశంలో నేను ఒక్కరిని. మామూలుగా నేను ఎంబీబీఎస్ చేయలేదు, ఎండీ చేయలేదు, ఒక గవర్నమెంట్ ఉద్యోగిని. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే 22 ఇయర్స్ దాకా నేను టొబాకో కంట్రోల్ పనిచేసాను. అంటే వాళ్ళకు 15 ఏళ్ల పాటు పనిచేస్తే చాలు అని చెప్పారు. మొత్తం ఇవన్నీ చూశారనమాట. అరే ఈ అబ్బాయి 2 వీలర్ మీదే 5 ఇయర్స్, 5000 కిలోమీటర్లు, 500 గ్రామాలు, అసంఖ్యాకమైన జనాన్ని కలుసుకుంటూ పోతుండు అని చెప్పేసి పరిశీలించి, అసలు ఉద్యోగం చేయడమే గొప్ప అనుకుంటే ఉద్యోగంతో పాటు ఉద్యమం పదంలో అంతమందిని చాలామంది మా ఇంట్లో తిట్టారు నన్ను, నీకేం పని పాట లేదా, ఏం తోపంటు వీటో నీ సిగరెట్ తాగుతుంటావట, ఇది ఆడి వస్తేంది నీ పత్తేది. అరే ఇప్పుడు స్నేహితుడు ఎంతోమందిని నా ఫ్రెండ్ అని చెప్పుకుంటాం, ఫలానా నా ఫ్రెండ్ అనేది స్నేహితుడు. హితవు చెప్పేవాడు స్నేహితుడే, మరి హితవు కూడా చెప్పకపోతే ఏం లాభం ఇక. ఇప్పుడు ఇంకోటండి, సిగరెట్ తాగుతున్నప్పుడు మౌనంగా తాగితే తాను నాదేమైందని ఊరుకోవడం కూడా తప్పే. ఎందుకంటే ఒక్క మాట చెప్పు, నేను అతని చేతికి సిగరెట్ లాగొక్కోకు, ఒక మాట చెప్పు, సిగరెట్ తాగడం అవసరమా? ఎందుకంటే ఒక తల్లి 9 మాసాలు పెంచి కంటది, 9 నెలలు ప్రసవ వేదన అనుభవించి కంటది. మరి ఆ తల్లి ముంగటినే ఒక కొడుకు రాత్రంతా తగ్గి నిద్రపోలేకుండా, నిద్ర పట్టక లాస్ట్కు తల్లికి అర్థమవుతుంది వీడు బతికే పరిస్థితి లేదు అని. కన్న తల్లి ముంగటి ఒక కొడుకు క్యాన్సర్కు గురయ్యి చనిపోతుంటే తల్లి ఎంత బాధపడుతుంది. పోనీ కట్టుకున్న భార్యనైనా బాధపడుతుంది, తల్లి ఎంత బాధపడుతుంది చెప్పండి. అంత అసలు నరకం అది. ఇంకా తల్లికి, ఆ క్యాన్సర్ బారిన పడే వ్యక్తికి కాదు నరకం, తల్లికే నరకం. కళ్ళ ముంగటినే కొడుకు చిత్రవద. అసలు ఇంకా అది దాన్ని ఏమంటారు, కాళ్ళు చేతులు అన్నీ ఘోరంగా పరిస్థితి. ఆ పరిస్థితిని చూసి తల్లి, కొంతమంది మదర్స్ ఏడ్చిన రోజులు ఉన్నాయి. అర్థమైందా? నా కొడుకు అసలు ఇంకా అది వాళ్ళు కోరుకుంటారు, ఈ మా ఊర్లో పాండబాలలో సిగరెట్లు అమ్మకపోతే బాగుండు, మా ఊర్లో కిరణ్ షాప్లో సిగరెట్లు అమ్మకపోతే బాగుండు, దేశమంతా సిగరెట్ సేల్ చేస్తే అమ్మకాలు బంద్ అయిపోతే బాగుండు అని వాళ్ళు అనుకుంటారు. మరి వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోలేరు, ప్రధానమంత్రి కాడికి పోలేరు, ఏడికి పోలేరు వాళ్ళు, ఎందుకంటే అంత జ్ఞానం లేదు. అందుకోసం నేను చేసిన అంటే చాలామంది అన్నారు, నేను ఇప్పుడు ఈ 5000 కిలోమీటర్లు 500 గ్రామాలు పోతుంటే ఇదేసేపు సిగరెట్లు బంద్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు పారిశ్రామిక విధానం ప్రకారము ఏ పరిశ్రమ కూడా మూసే శక్తి ప్రభుత్వాలకు లేదు. విప్లవం అనేది ప్రజల్లో రావాలి. నేను సిగరెట్ మానేస్తా, నాకు క్యాన్సర్ రావడం ఎందుకు, నాకు టీబీ రావడం ఎందుకు, నేను సిగరెట్ మానేస్తా, నేను టొబాకో మానేస్తా అని ప్రజల విప్లవం వస్తే, ఆ విప్లవం అనే దానివల్ల ఉత్పాదకత మీద దెబ్బపడి ఉత్పాదకత దెబ్బతింటుంది, డిమాండ్ తగ్గుతుంది అనమాట. అట్లా అంతమంది మదర్సు, వైఫ్స్, చిన్న పిల్లలు నాన్న సిగరెట్ మానేనని చెప్పి విసిగిపోయి వినరు, తాగుతూనే ఉంటారు. లాస్ట్ క్యాన్సర్ వచ్చినాక మానేస్తే ఏం లాభం చెప్పండి.
సో ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు మీరు అంటే గత 22 ఏళ్ల నుంచి వెళ్ళి పోరాటం చేస్తూ ఉన్నారు కదా, సో అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమన్నా వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే పెరిగిందా, తగ్గిందా? టొబాకో కంట్రోల్లో ఇప్పుడు మీరు చాలామంది సినిమాలు చూసి అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ సినిమాకి పోతారు కదా, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది థియేటర్లల్లో ప్రతి షోకి 4 షోలు, ప్రతి షోకు ముందు ఇష్టమున్నా లేకున్నా కానీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 5 నిమిషాలను చూపిస్తారు ఈ నగరానికి ఏమైంది అనేది. అంటే అందులో వినోదం కోసం పోయిన ఒక ప్రేక్షకునికి సిగరెట్ వల్ల కలిగే అనర్థాలు, పొగాకు వల్ల కలిగే అనర్థాలను మీరు తప్పనిసరిగా చూడాల్సిందే అని చెప్పేసి ఎందుకు వివరిస్తుంది ప్రభుత్వం అంటే, వినోదంతో పాటు ఎడ్యుకేట్ చేస్తుంది. అరే బాబు, అనవసరంగా సిగరెట్ తాగి క్యాన్సర్ని తెచ్చుకుంటావు మొత్తము. ఇప్పుడు మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఎంతో సంపాదిస్తాం, లక్షలు సంపాదిస్తాం, కోట్లు సంపాదిస్తాం, ఆరోగ్యం జబర్దస్త్ ఉండాలి, అది గుడికి పోతే మొక్కుకుంటాం, దేవుడు అన్న చల్లగా చూడు అని. మళ్ళీ కిందికి వచ్చి సిగరెట్ ముట్టించి కాలుస్తారు. మన దేవుడికి చెప్పిండు ఆ సిగరెట్ కాల్చు అని. కనీసము మనము ఆరోగ్యం కోసం ఎంతో తాపత్రయపడతాము. మరి నీ ఆరోగ్యం నువ్వే క్షయం చేసుకుంటే ఎవరేం చేస్తారు చెప్పండి? అందుకోసమని కంపల్సరీ కొంచెం మార్పు అనేది ఏడు రావాలంటే, సిగరెట్ ముట్టించే ముందు 20 రూపాయలు అంటే కూడా ఒక సిగరెట్ 20 రూపాయల సిగరెట్ ముట్టించే ముందు 20 రూపాయల సిగరెట్తోని ఒక పండో ఫలమో కొను, రక్తానికి బలం వస్తుంది. లేకపోతే ఆ 20 రూపాయలతోని ఇంకా వేరే ఏమైనా నీకు బలం ఇచ్చే, దేహానికి బలం ఇచ్చే ఫుడ్ కొను, బలం వస్తుంది. అంటే 20 రూపాయలు అది బూడిదైతుంటాయి కదా సిగరెట్ బూడిదైతుంటే, నేను కూడా ఈ సిగరెట్ వల్ల బూడిదైపోతానే ఫీల్ కావాలి మనిషి. ఎందుకంటే చాలామంది ఎవరైనా మనం ఫోన్ చేయగానే బాగున్నామా అని అడుగుతాం, కామన్ అది. మరి ఆ సిగరెట్ తాగేటోళ్ళు మేము బాగాలేమో నాళ్ళకు కూడా తెలుసు, మరి దానికి ఏం సమాధానం ఇస్తారు? వాళ్ళు సమాధానం చెప్పలేరు. అందుకోసం ప్రతి మనిషి ఎవ్రీ మినిట్ ఒక్కసారి ప్రశ్నించుకోవాలి, సిగరెట్ తాగడం బంద్ చేసుకుంటా, లేకపోతే సిగరెట్ తాగడం వల్ల హాని కలుగుతుంది. ఒక్క మనిషికే కాదు, ఇప్పుడు ఒక వ్యక్తి మీద కుటుంబం అంతా డిపెండ్ అవుతుంది ఆ సంపాదించే మనిషి మీద. ఆ సంపాదించే మనిషి సిగరెట్ అలవాటు అయ్యి, టొబాకోకి అలవాటు అయిపోయి మొత్తం దుర్భరం అయిపోతే మా తల్లి, భార్య, పిల్లలు ఇంతమంది అనాథలు అయిపోతారు కదా. మరి అంత వాళ్ళకి ఎందుకు అంత అరణ్య రోదన? అందుకోసం అని చెప్పేసి కొంచెం ఏమైనా కదలిక వస్తే, ప్రభుత్వ వ్యవస్థలు ఏమైనా కదలిక వస్తుందేమో అని ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి, అయ్యా సార్ కొంచెం ఈ సిగరెట్ లూజ్ సేల్స్ని బ్యాన్ చేయండి, స్కూల్స్ కాలేజెస్ దగ్గర సిగరెట్ స్మోకింగ్ని బ్యాన్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే టీనేజ్ ఈ 13, 14, 15, 16 ఈ టీనేజ్లో అది దొరకదు. అది అట్రాక్షన్ అన్నమాట, ఆకర్షిస్తుంటుంది. ఎవరు చెప్పినా వినరు. సాక్షాత్తు పెద్ద పెద్దోళ్ళు చెప్పినా కానీ సిగరెట్ తాగకుంటే నీదేం పోతుంది అని అట్లా వినని పరిస్థితి నుంచి ఎక్కడైతే అక్కడ అవైలబిలిటీ ఉండదు కదా, సిగరెట్స్ బ్యాన్ చేస్తే అవైలబిలిటీ ఉండదు. అవైలబిలిటీ ఉండకపోవడం వల్ల కూడా కంట్రోల్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఇప్పుడు దొరుకుతుంది అనుకుంటే ఏముంది, 20 రూపాయలు పెడతాడు, సిగరెట్ తాగేస్తాడు, ఏమవుతుంది? అప్పుడు ఏం కాదు, సిగరెట్ తాగేటప్పుడు ఏం కాదు, మెల్లగా 1 నుంచి 5 నుంచి 10కి పోయి 10 నుంచి డబ్బాకు పోతాయి. ఇప్పుడు డబ్బులు లావిష్గా ఉండొచ్చు, నేను కాదంటలేను, కానీ ఆ డబ్బులు అనేవి సిగరెట్లకు, బీడీలకు, గుట్కాలకు తగలబెట్టడం అనేది శ్రేయస్కరం కాదు. ఫైనల్గా ఇప్పుడు 2026 వచ్చింది. సో ఈ టొబాకో నో క్యాన్సర్ అని చాలామంది ఏంటంటే నో టొబాకో డే అని కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ సందర్భంగా ఏం చెప్తారు సార్ మీరు ఇన్నేళ్ళ పోరాటంలో? ఈ 2026 వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా నేను ఎవరైనా సరే ఈ ధూమపానం వ్యసనం ఉన్నవారు కానీ, పొగాకు వ్యసనం ఉన్నవారు కానీ, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రార్థిస్తున్నా, వేడుకుంటున్నా, దయచేసి ఒక మాచన రగుందని చెప్తున్నా. నేను నా మాట వినరా మీ ఇష్టం, కానీ మీ మదర్ కోసమైనా లేకపోతే మీ ఇంట్లో మీ పిల్లల కోసమైనా కానీ దయచేసి లక్ష్మణ్ రేఖ గీసుకోండి, అయిపోతుంది. నేను తాగాను ఈ రోజు నుంచి. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2 years కింద నారాయణపేటకు పనిచేస్తుంటే అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టరు స్మోకరు ఒకరోజు ఇట్లనే ఒక చిన్న వాళ్ళ పాప బర్త్డే అని చెప్పేసి ఒక బొమ్మ తుపాకీ తీసుకొచ్చిండు. ఆ బొమ్మ తుపాకీ పని చేయట్లేదు. అది ఏంది ఆందోళనకరంగా ఉన్నామంటే, ఆయన మేరా బేటీ కా బర్త్డే హే లేకిన్ ఈ టాయ్ కామ్ నై కర్రా అంటే, నేను చదివిన సైన్స్ కాబట్టి ఏదో నాకు ఉన్న విజ్ఞానంతో బాగా చేస్తే ఆయన చాలా ఎంత సంతోషించిందంటే,
మీ క్యా దే సక్తు అని అడిగినాను. నా కూతురులో ఆనందం కనపడుతుంది ఇప్పుడు నాకు. నేను నీకేమి ఇవ్వగలుగుతా అంటే, నాకేమి ఇవ్వగలుగుతావు నువ్వు అంటే, చెప్పు నువ్వు ఏం అడిగినా ఇస్తా అన్నాడు. నీకు ఉన్నది ఒకటే ఒక దిక్కుమాలిన అలవాటు, సిగరెట్ అలవాటు, అది బంద్ చేస్తే నాకు హామీ. అది రంజాన్ సీజన్ అది. నాకు ఆ దిక్కుమాలిన అలవాటు సిగరెట్ అలవాటు నాకు బంద్ చేస్తే హామీ నాకు, అది చాలు నాకు అంటే, ఆసే బంద్ సిగరెట్ ఈ నుంచి బంద్ చేస్తున్నా అని చెప్పాను. విచిత్రమైందంటే ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారి ఇంట్లో అందరు వెతికారట, జేబులల్లో, షెల్ఫ్లల్లో, జీప్లలో ఏడ వెతికినా కానీ ఒక్క సిగరెట్ కనపడలేదు. ఆమె భార్యనే అన్నదట జీప్ డ్రైవర్తో, నేను 10 ఏళ్ళ సంది చెప్తుంటే మీ సారు వినలేదు, ఇవాళ ఏంటి సడన్గా మంత్రం వేసినట్టు మొత్తం సిగరెట్లు బంద్ చేసినంటే, ఒక్క వ్యక్తి కలిసిండు, ఆయననే మంత్రం వేసినట్టు ఒక మాట చెప్పిండు, ఆయన హామీ ఇచ్చిండు ఈ రోజు నుంచి బంద్ అని చెప్పేసి. ఆయన అంటుండు, ఒక 6 months ముందర మీరు కలిస్తే మా తమ్ముడు బతుకుతుండే, వాళ్ళ తమ్ముడు కూడా క్యాన్సర్తో చచ్చిపోయాడు అనమాట. అట్లా ప్రతి ఒక్కరు మీరు డైరెక్ట్ ఒక దృఢ సంకల్పం చేసుకోండి, నేను సిగరెట్ మానేస్తా, నా భార్య బిడ్డల కోసం, నా తల్లి కోసం. లేకపోతే నువ్వు సిగరెట్ మానేస్తే నీ ఆరోగ్యం బాగుంటుంది, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఆసుపత్రి తిరిగి లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంత కష్టపడ్డా కానీ కొంచెం సంపాదించి కూడబెట్టుకోవడానికి కదా, ఆ కూడబెట్టినంతా మళ్ళీ ఆసుపత్రికి ఖర్చు పెడితే ఏం లాభం. ఫైనల్గా ఇప్పుడు ఇంతవరకు ఉన్న దాంట్లో చూసుకుంటే, ఇప్పుడు ఇన్ కేసు ఏమన్నా కొత్తగా ఏమన్నా తీసుకురాబోతున్నారా, ఏమన్నా ప్రభుత్వాల నుంచి, అంటే ఏమన్నా డిమాండ్స్ కానీ ఏమన్నా ఇలాంటి? ఆల్రెడీ ఈరోజే ప్రధాని కార్యాలయం నుంచి మెసేజ్ వచ్చింది నాకు. నేను అంటే 10 days బ్యాక్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి లెటర్ రాసినట్టు, సార్ దిస్ ఈజ్ ఈ వరల్డ్ నోటిఫైడ్ డే సందర్భంగా ఈ అవసరం ఉన్నది, ఈ దిశగా మీరు ఏమైనా చర్యలు చేపడితే బాగుంటుంది అంటే, వాళ్ళు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకు ప్లస్ రకరకాల డిపార్ట్మెంట్స్కి అన్నిటికీ వాళ్ళు లెటర్ రాశారనమాట. రాసేసి ఈ టొబాకో నియంత్రణ కోట్పా అని ఉంటుంది, COTPA, ఈ కోట్పా చట్టాన్ని గట్టిగా అమలుపరచండి. అంతేకాకుండా ఎక్కడైనా సరే ఈ సిగరెట్లు అమ్ముతున్నాయంటే లూజ్ సిగరెట్స్ బ్యాన్ చేసే దిశగా ఒక గట్టి ఫోర్స్ని అమలు చేయండి అని చెప్పేసి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నాకు మార్నింగే మెసేజ్ వచ్చింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా ఫస్ట్ టైం ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. హియరింగ్ జరగాల్సింది, హియరింగ్ జరిగితే దీని మీద అందరినీ పిలిచి అడుగుతుంది అనమాట. ఈ ఒక రఘునందన్ అనే వ్యక్తి ఈ రకంగా రాసిండు, దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో చెప్పండి. స్కూల్స్ కాలేజ్ దగ్గర సిగరెట్ లూజ్ సీల్స్ ఎట్లా మాన్పిస్తారు, ఎట్లా బ్యాన్ చేస్తారు, ఇవన్నీ మీరు యాక్షన్ ప్లాన్ ఏందనేది ఈ ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా తీసుకోవడం ఫస్ట్ టైం. ఇది హిస్టరీ, టొబాకో కంట్రోల్ హిస్టరీలో సుప్రీంకోర్టు ఆమోదంగా స్పందించడం అనేది హిస్టరీ. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తంగా రఘునందన్ గారు అంటే టొబాకో అంటే వరల్డ్స్ నో టొబాకో సందర్భంగా నేను చెప్పినటువంటి మాటలు. సో ఇన్ కేస్ ఒకవేళ స్కూల్స్ కానీ కాలేజ్ దగ్గరలో వీలైనంత వరకు కూడా అక్కడ అవి లేకుండా ఉంటేనే కొంచెం నెక్స్ట్ జనరేషన్స్కి బాగుంటుంది, వాళ్ళు వాడుకోవాలంటే అట్లీస్ట్ దానికి అలవాటు పడకుండా ఉంటారని కూడా చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ మధుతో శ్యామ్, దిశా టీవీ, హైదరాబాద్.